హలో అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళైతే శ్రీరామనవమి అండి. మీకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. ఆ శ్రీరాముని ఆశీస్సులు మీ అందరిపైన ఉండాలి. మీరంతా ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలనేసి నేనైతే వేడుకుంటున్నానండి. శ్రీరామనవమి ఇవాళైతే ఇల్లు మొత్తం ఇంకా క్లీన్ అయితే చేయలేదండి. మామూలుగా అయితే నిన్న చేసి ఉండాలి కదా, నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. వీడియోస్ కూడా అందుకే ఒక నెల రోజుల నుండి వీడియోస్ అన్నవి పెట్టడం లేదు. ఇక నుండి అయితే డైలీ వీడియోస్ ఉంటాయి, వ్లాగ్స్ ఉంటాయండి. తప్పకుండా నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. ఒక నెల రోజుల నుంచి అసలు హెల్త్ అస్సలు బాగాలేదండి. అసలు పైకి లేచే అంత స్థితి కూడా లేదనమాట. ఇవాళ నుంచి అలా కాదు, ఇదే మనకి ఛాన్స్. శ్రీరామనవమి అంటే నాకు చాలా ఇష్టం అండి. అంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే శ్రీరామనవమికి ఉత్సవాలు చేస్తారు కదా, అంటే నవమి నుంచి స్టార్ట్ చేసి ఉభయాలు చేస్తారు కదా, ప్రతిరోజు నేను ఉండేదాన్నండి. తర్వాత రాముల వారి మందిరం కడితే 10 రోజులు నేను ప్రతిరోజు నైట్ పల్లకి సేవ తర్వాత పవళింపు సేవ వరకు నేను మందిరంలోనే ఉండి మొత్తం చూసుకుని వచ్చేదాన్నండి. ఇప్పుడు కూడా తలుచుకుంటే అంత ఆనందంగా ఉంటుందండి. పల్లకి సేవ అంటే ఊరు మొత్తం తిరుగుతారు, నేను తిరిగేదాన్ని. నెక్స్ట్ వచ్చేసి ఆయనకి పవళింపు సేవ చేస్తారు కదా, తర్వాత పాలు చక్కెర ప్రసాదంగా పెడతారు, అవి కూడా తీసుకుని బాగా తినేసి లక్షణంగా వచ్చేదానండి నేను. నాకు అంత ఇష్టము. ఇవాళ అయితే శ్రీరామనవమి సెలబ్రేట్ అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఎప్పుడు ఒక్కదాన్నే ఉంటుంది అనమాట అండి. అమ్మ నాన్న అయితే పనిగా బయట వెళ్ళిపోయినారు, పిల్లలైతే హాస్టల్లో ఉన్నారు. నేను పూజ పునస్కారాలు చేసుకుంటూ వంట చేసుకుంటూ 2 దోళ్ళు ఉన్నాయి, వాటిని చూసుకుంటాను అనమాట. అలా టైలరింగ్ చేస్తాను, మీకు అందరికీ తెలిసింది. శారీస్ ఉంటాయి నా దగ్గర. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అంటే డైలీ వీడియో అన్నది ఉంటుంది. తప్పకుండా మన ఛానల్ అయితే ఎవరికైనా నచ్చితే, ప్రతి ఒక్కరిని ఫాలో అవ్వమని అయితే చెప్పను. మీకు ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే, నా కంటెంట్ నచ్చితే తప్పకుండా ఫాలో అవ్వండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా చిన్ని రిక్వెస్ట్ ఏంటంటే, చూసిన వాళ్ళు ఒక చిన్న లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే కదా నా వీడియోస్ అలా వెళ్తాయి అనమాట. నాకు లైక్లే రావు మామూలుగా, అంటే వీడియోస్ అంతగా చేయను కాబట్టి లైక్లు రావు. ఇక్కడ నుంచి అలా కాదండి, డైలీ వీడియోస్ అనేవి చేస్తాను. ఓకేనండి. ఇకైతే మనం రాముల వారికి పూజ చేసుకుందాం. అమ్మవారికి కూడా చేసుకుంటానండి. ఇవాళ ఫ్రైడే కదా, ప్రతి శుక్రవారం అయితే అమ్మవారికి చేసుకుంటాను. ఇవాళ రాముల వారికి చేసుకుని తర్వాత వచ్చేసి అమ్మవారికి చేసుకుంటాను. ఓకే అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నది కూడా నాకైతే కామెంట్ చేసేయండి. ఓకే అండి. ఇప్పుడైతే ఇల్లు క్లీన్ చేయడానికి నీళ్ళైతే తీసుకొచ్చేసానండి. మా ఇల్లు చూసారా, ఇక్కడ నీట్గా గార లేదు, అలాంటి టైల్స్ కాదు గార కాదనమాట, గచ్చు వేసున్నాం అంతే. ఇక్కడైతే నీళ్ళలో కళ్ళుప్పు అన్నది వేస్తానండి. కళ్ళుప్పు పచ్చకర్పూరం కొంచెం వేసి ఇల్లు క్లీన్ చేసుకుంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనమాట. తగులాడటము అలాంటిదంతా ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడైతే కొంచెం సోప్ లిక్విడ్ అండి, అది వేసి బురుగొచ్చేలాగా అలా కలిపేసి ఇల్లు మొత్తం చల్లుకుంటూ ఒకసారి రుద్దేస్తాను. తర్వాత నీళ్ళు పోసి నీట్గా కడుక్కుంటూ వెళ్ళిపోతాను. ఇదైతే గచ్చు ఇస్తారు కదా, గుల్లేసి అలా గచ్చు ఇచ్చిన తర్వాత కొంచెం నున్నగానే ఉంటుందని నేనే కొంచెం సిమెంట్ వేసి అలా పూసాను. ఇక్కడ చూసారు, మరీ భయంకరంగా ఉంటుంది అన్నమాట గచ్చు, అసలు గుచ్చుకునేలా ఉంటుంది. టైల్స్ వేయాలి అన్న ఆలోచనతో ఇలానే వదిలేస్తున్నాము, ఎప్పటికేస్తామో అయితే తెలియదు. ఆ ముగ్గు ముందు వారం వేసింది. తర్వాత నీట్గా కడిగేసి ఇక్కడైతే బయట అండి, ఈ బయట గచ్చు నున్నగానే వేస్తున్నాము, పొయ్యి దగ్గర అనమాట ఇది. ఇలా లోపలికి వస్తుంటే ఇది ఇక్కడంతా టైల్స్ వేయాలని ఇలా వదిలేస్తున్నాము. ఇక్కడ ఒక పొయ్యి ఉంది, పొగ పొయ్యి, ఇది వాడడం లేదు ప్రస్తుతము. ఇక్కడ వంటగది, ఇక్కడంతా ముగ్గులు వేయడానికి అస్సలు అవ్వదండి. ఇక్కడ మాత్రం ఇంకా గడప దగ్గర కదని కొంచెం కష్టపడైనా ముగ్గు వేయడానికి ట్రై చేస్తాను. చేయకుండా నొప్పి వస్తుంది అనమాట, అలా రుద్దు వేయాలి, వేసాను. ఇక్కడైతే ఇంట్లో కొంచెం నున్నగా ఉంటుంది. చూసారా, ఇక్కడైతే అమ్మవారికి పూజ చేసుకోవడానికి కూడా రెడీ చేసుకున్నాను. పువ్వులకైతే కొంచెం లేట్గా వెళ్ళానండి, తోట దగ్గరికి వెళ్ళేసరికి చాలామంది కోయేస్తున్నారు. సర్లేండి అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటే అక్కడ పోలేరమ్మకి, ఇక్కడ వచ్చేసి మా తాత అన్నమాట. రాముల వారికి అయితే పూజ చక్కగా చేసుకున్నానండి. కొంచెం పానకం చేసి వడపప్పు అయితే పెట్టాను, కొంచెం తులసి దళం వేసి పానకం చేశాను, వడపప్పు అయితే పెట్టేశాను అనమాట. ఈ పువ్వులే వాళ్ళైతే స్వామివారికి ఇవే కుదిరాయి అన్నమాట అండి. మీరు ఎలా చేసుకున్నారు? నాకైతే సింపుల్గా పూజ అయితే ఈ విధంగా అయిపోయిందండి. ఇంట్లో అయితే ఎవరు లేరు, అందుకోసమని ప్రసాదాలు కూడా నేనైతే ఎక్కువ ఏం చేయలేదు.